పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగినా చివరి నిమిషం వరకు సస్పెన్స్ లో ఉంచేశారు. అయితే కొద్ది రోజుల క్రితమే పవన్ దాన్ని రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణాలు ఏంటి అంటే లాజిక్ కి అందనివే అన్ని కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా కాపులు ఎక్కువగా అక్కడ ఉన్నారని, పవన్ పోటీకి దిగుతున్నారని అంటారు. ఆ మాటకు వస్తే వైసీపీ నుంచి పోటీ చేసిన వంగ గీత కూడా కాపుల ఆడపడుచు కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఒక్క వర్మ తప్ప దశాబ్దాలుగా గెలుస్తున్న వారంతా కాపులే. మరి ఈ పాయింట్తో పవన్ అక్కడ గెలుస్తారా అనుకుంటే ఆపోజిట్ క్యాండిడేట్ వేరే సామాజిక వర్గం అయినప్పుడే వర్కౌట్ అవుతుంది. సో ఇది కాదు మరేంటి, జనాభిమానం అంటారా? అది ఉంటే పిఠాపురం దాకా ఎందుకు రావాలి? భీమవరం, గాజువాక సహా ఏపీలో అన్ని చోట్ల పవన్కి విపరీతమైన క్రేజ్ ఉంది కదా అని కూడా డౌట్లు వస్తున్నాయి. అలాగే 2019లో జనసేన పర్ఫార్మెన్స్ చూసి అని అనుకుంటే 28,000 ఓట్లు మాత్రమే జనసేనకు వచ్చాయి. థర్డ్ ప్లేస్లో ఆ పార్టీ ఉంది. గాజువాక, భీమవరంలో జనసేన సెకండ్ ప్లేస్ అంటే రన్నర్గా ఉంది. రన్నర్ నుంచి విన్నర్ అవడం సులువు, మరి థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్లోకి ఎగబాకడం అంటే కష్టమైన విషయమే అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ ఎందుకు, ఏ ధైర్యంతో పిఠాపురం ఎంచుకున్నారు అంటే అక్కడ స్ట్రాంగ్గా టీడీపీ ఉంది, జనసేన వారు ఉన్నారు. ఈ రెండు మిక్స్ అయితే విజయం అతి సునాయాసం అని విశ్లేషిస్తున్నారు. ఇక పిఠాపురంలో టీడీపీ బలమైన పార్టీ, నో డౌట్. ఆ పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. పిఠాపురంలో 200కు పైగా పోలింగ్ బూతులు ఉన్నాయని ఒక అంచనా. మరి అన్ని బూతుల్లో జనసేన కేడర్ కూర్చోగలదా? ఆ పోల్ మేనేజ్మెంట్ చేయగలదా అంటే దానికి కూడా జవాబు టీడీపీ ఉంది కదా అని వస్తుంది. ఓవరాల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే టీడీపీ గట్టిగా పూనుకోవాల్సి ఉంటుందని. అందుకే పవన్ వెంట వర్మను తిప్పుకుంటున్నారు. పవన్ పిఠాపురం వస్తే ఏం చేసినా వెంట వర్మ ఉంటున్నారు. పోలింగ్ బూతుల్లో కూర్చోవడం అంటే ఒక యుద్ధం చేసినట్లే. అనుభవం కూడా ఉండాలి. ప్రత్యర్థి పార్టీలను నిలువరించగలగాలి. అనుకూల ఓట్లు వేయించుకోవాలి. ప్రత్యర్థి పార్టీలను కంట్రోల్లో ఉంచాలి. ఇవన్నీ ఇండిపెండెంట్గా కూడా గెలిచిన వర్మకు బాగా తెలుసు. అందుకే వర్మ మీదనే పూర్తి బాధ్యత పెట్టేశారు. దాంతో అంతా వర్మమయమని అంటున్నారు. పవన్ రాకపోయినా నేనే జనంలో ఉండి గెలిపిస్తాను అని వర్మ చెబుతున్నారు. ఇక్కడే జన సైనికులంతా ఫుల్ హ్యాపీ అవుతున్నారు. అయితే ఒక్క విషయం, రేపటి రోజున పవన్ మంచి మెజారిటీతో గెలుస్తారు. ఆ మీదట కూటమి కూడా గెలిస్తే మంత్రి కూడా అవుతారు. పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా ఆయన చేసుకుంటే మాత్రం అప్పుడు వర్మకు అయినా ఎవరికి అయినా ఇబ్బంది అవుతుంది. ఈ లాజిక్ని కూడా గమనంలోకి తీసుకుంటూ పిఠాపురం రాజకీయాన్ని చూడాలని అంటున్నారు విశ్లేషకులు.